కాడా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నన్ను కొడుతూ ఊకుంటానా ఒక్కటి కొడతా 4 కొడతా మీదికి నవ్వుకుంటుంటున్నావు గాని లోపట మస్తు బాధపడుతున్నావురా నాకు తెలుసు నాకేం బాధ పొద్దుకు 4 సార్లు నీ ముంగళ్ళ తింటున్నా కదా ఇంత కూనీ బాధ ఏంది అదేరా కండ్ల ముంగల ఓట్లన్నీ వెళ్ళిపోతున్నాయి నీకు ఒక్కలు కూడా టికెట్ ఇస్తలేరైరి అందుకే బాధపడుతున్నావు నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు నా కటౌట్ కు సూటు గాని పదాలు వాడకు బాధపడాలు కింద పడి ఎడవడాలు మనకు తెలియదు సరే ఎన్ని రోజులు దాచుకుంటావు బాధను నా తోటి వంచుకో నేను ఓదారుస్తా అవసరమైనప్పుడు నీ ఓదారు పేత్ర పెడదు గాని చక్కగా వార్త చెప్పు లెక్క పెట్టుర్రి దెబ్బ దెబ్బ కావాలే ₹1 తేడా వచ్చినా మంచిగా ఉండది ఇక నెత్తలో పెట్టుకో అమ్మా పా ఇంతకు ఏ దేవుని మొక్కు ఇంత చిల్లర పైకం జమ చేసిరు అనుకుంటున్నారేమో ఈ పైసలన్నీ దేవునికి కాదు ఓట్లకు అదే నామినేషన్ వేస్తానికి ₹25,000 అన్ని ₹10 బిల్లలు తీసుకొని పోతున్నది ఇంతకు ఏడికెళ్ళి పోటీ చేస్తుందంటే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నది పేరాల మానసారెడ్డి పొలిటికల్ లీడర్లు అంటే మంది మార్బలం డప్పులు కొమ్ములు ర్యాలీలు తీసుకొని పోయి నామినేషన్ వేస్తారు కాబట్టి పబ్లిసిటీ అవుతుంది మరి గిసొంటి స్వతంత్ర అభ్యర్థులు ఎట్లా వైరల్ కావాలి ఇట్లా వెరైటీగా వేస్తేనే వైరల్ అవుతారు అందుకే ప్లాన్ చేసింది కావచ్చు పోటీ వేయాలని ఎప్పటికెళ్ళి అనుకున్నదో ఎప్పటికెళ్ళి కూడా పెట్టిందో మరి ₹10 బిల్లలు నామినేషన్కే ఇంత చిల్లర దేవులాడిందంటే ఇక ప్రచారానికి ఎట్లయితుందో ఏమో పోర్రి వాళ్ళ